హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియో కోసం. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక క్వశ్చన్ ఉంది మా బ్రోస్. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్స్లో తెలుగు టైటన్కి బెస్ట్ రైడర్స్ అండ్ ఎక్కువ పాయింట్స్ ఇచ్చిన రైడర్ ఎవరో కింద కామెంట్ చేయండి. కరెక్ట్గా చెప్పిన వారి పేరుని నెక్స్ట్ వీడియోలో వాళ్ళ కామెంట్ని డిస్ప్లే చేస్తాం. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళితే ఇంకా పీకేఎల్ మొదలవడానికి చాలా దగ్గరలో ఉంది. 29 ఆగస్టున స్టార్ట్ అవబోతుంది. సో టీమ్ ప్రిపరేషన్లో భాగంగా చాలా టీంలు తమ క్యాప్టెన్స్ని అనౌన్స్ చేశారు అఫీషియల్గా. ఇంకా 4 టీంలు మాత్రమే ఉన్నాయి తమ కెప్టెన్ అనౌన్స్ చేయడానికి. ఇప్పటి వరకు జైపూర్, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ అండ్ గుజరాత్ జైంట్స్ ఈ 4 టీంలు ఇంకా తమ క్యాప్టెన్స్ని అనౌన్స్ చేయలేదు. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేసిన టీమ్స్ ఏంటి ఒకసారి ఆర్డర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్గా తమిళ్ తలైవాస్. ఈసారి తమిళ్ తలైవాస్ కెప్టెన్గా పవన్ శరవత్ చేస్తున్నాడని అఫీషియల్గా అనౌన్స్ చేశారు రీసెంట్గా. అండ్ సెకండ్ టీం పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్ రీసెంట్గానే తమ క్యాప్టెన్ని అనౌన్స్ చేశారు. లాస్ట్ సీజన్ ఎవరైతే క్యాప్టెన్ చేశారో అతనే మళ్ళీ క్యాప్టెన్ చేస్తామని అనూప్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పారు. అతనే అంకిత్. అండ్ వైస్ కెప్టెన్గా దీపక్ రాతిని వైస్ కెప్టెన్ చేశారు. అనూప్ కుమార్ చాలా క్లియర్గా ఉన్నాడు మా బ్రోస్. ఈసారి తమ క్యాప్టెన్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండర్ అవుతాడని ఛాలెంజ్ చేశాడు అందరితో. చూద్దాం ఈ సీజన్లో ఎలా నడుస్తుందో వాళ్ళ టీం. అండ్ థర్డ్ టీం యూమంబా అఫీషియల్గా క్యాప్టెన్ అనౌన్స్ చేసిన అతనే సునీల్ కుమార్. అండ్ ఫోర్త్ టీమ్గా యూపీ యోధాకి ఈసారి క్యాప్టెన్ సుమిత్ అండ్ వైస్ కెప్టెన్గా హర్షు సింగ్ని పెట్టారు. అండ్ నెక్స్ట్ టీం ఢిల్లీ యొక్క క్యాప్టెన్ హర్ష మాలిక్. అండ్ నెక్స్ట్ టీం మన తెలుగు టైటన్స్ యొక్క సారథి విజయ్ మాలిక్ అండ్ వైస్ కెప్టెన్గా శుభం షిండేని పెట్టారు. ఈసారి శుభం షిండే చాలా కీలక రోల్ ఉంటుంది మా బ్రోస్ డిఫెన్స్లో. క్యాప్టెన్ ఏమో రైడర్ అండ్ వైస్ కెప్టెన్ ఏమో డిఫెండర్. ఇద్దరు కాంబినేషన్లో ఈసారి తెలుగు టైటన్ రఫ్ ఆడిస్తుంది మా బ్రోస్. అండ్ నెక్స్ట్ టీం హర్యానా స్టీలర్స్ తమ క్యాప్టెన్ అనౌన్స్ చేశారు. అతనే జైదీప్ దహియా. అండ్ ఫైనల్గా పునేరి పల్టన్స్. ఈ టీంకి క్యాప్టెన్ అస్లాం ఇనందర్. ఇది ఇప్పటివరకు అఫీషియల్గా అనౌన్స్ చేసిన క్యాప్టెన్ నేమ్స్. ఇంకా పీకేఎల్ అప్డేట్ చూసుకుంటే గుజరాత్ జైంట్స్ యొక్క ప్లేయర్ మహమ్మద్ రేజా. ఇతను చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు వస్తూ. ఇప్పటివరకు లాస్ట్ సీజన్లో తన ఏ టీంకి ఉంటే ఆ టీం టైటిల్ దక్కించుకుంది మా బ్రోస్. సో ఈ సీజన్లో కూడా నేనున్న టీం గెలుస్తుందని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ టీమ్స్కి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు మా బ్రోస్. మనం అందరూ చూసాం లాస్ట్ వీడియోస్లో గుజరాత్ జైంట్స్ యొక్క రైడింగ్ ఏం బాగాలేదు. అదే మాట్లాడుతూ అతను కూడా మా దగ్గర రైడర్స్ లేకపోయినా మా దగ్గర డిఫెన్స్ లేకపోయినా ఈ సీజన్ మేము అందరం కలిసి ఆడతామని క్లారిటీగా చెప్తున్నాడు. అన్ని టీమ్స్కి భయపెట్టిస్తున్నాడు మా ఊరు. చూద్దాం తను చెప్పింది అవుతుందో లేదో. అది కాన్ఫిడెన్సా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మ్యాచ్ స్టార్ట్ అయినాక మాత్రమే తెలుస్తుంది మా ఊరు. అండ్ తెలుగు టైటన్స్ కూడా తమ క్యాప్టెన్ని వైస్ క్యాప్టెన్ అనౌన్స్ చేస్తూ తమ దగ్గర ఉన్న స్ట్రాటజీస్ డిఫెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామని క్లారిటీగా చెప్పారు. ఫస్ట్ మ్యాచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి మా బ్రోస్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫస్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఎలా ఆడుతుందో. ఇక్కడ వరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.